అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళ అరవింద్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు మనం ఒక వ్యక్తికి పర్సనల్ ఇయర్ నెంబర్ అనేది ఎలా తెలుసుకుంటాము, దానితోని ఏ నెంబర్ ఉంటే మనకు ఎలాంటి ప్రభావం అనేది ఉంటుంది, ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది, అది మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరిదైనా సరే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని పర్సనల్ ఇయర్ నెంబర్ అనేది ఎలా వస్తుందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిది డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. ఎవరిదైనా సరే 10వ తేదీ అండ్ 2వ నెల అండ్ 2005 ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను. దీనిలో నుంచి మనం పర్సనల్ ఇయర్ నెంబర్ అనేది ఎలా వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 2025 అంటే ఆయన పుట్టిన ఇయర్ కాబట్టి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఇయర్ది మనకు కావాలి కాబట్టి మనం ఈ డేట్ వేసుకోవాలి. 10/2వ నెల 2026. కాబట్టి ఇదంతా టోటల్ చేసుకోవాలి. 6, 7, 8, 9, 10, 12, 13 అంటే 13 నంబర్ వస్తుంది. అంటే 4 నంబర్ అవుతుంది. అంటే ఈ వ్యక్తికి పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చేసి 4 నంబర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే ఏ నెంబర్ వస్తే ఎలా ఉంటుంది, ఏ నెంబర్ వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసుకుందాం. ఎవరికైనా సరే 1 నంబర్ వచ్చింది అనుకోండి, చాలా మంచిది, అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. మీరు పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఎవరికైనా జాబులు రాకపోయినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏవైనా సరే గొడవలు కానీ ఏదైనా ప్రమాదాలు కానీ జరిగినా కానీ కూడా మంచిగా రికవర్ అయ్యే అవకాశం ఈ 1 నంబర్ వచ్చినప్పుడు సక్సెస్ అనేది ఉంటుంది అన్నట్లు. ఈ 1 నంబర్ అనేది 100% మంచి చేస్తుంది ఎవరికైనా సరే. కాబట్టి ఈ 1 నంబర్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరే దాన్ని తెలుసుకొని మీరు దాని వైపు అడుగేస్తూ ముందుకెళ్ళినట్లయితే మీకు విజయం అనేది ఉంటుంది. కానీ మీ పేరు, మీ ఫోన్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కరెక్ట్ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అవి కనుక కరెక్ట్ లేవనుకోండి, మీకు 1 నంబర్ ఉన్నా, 4 నంబర్ ఉన్నా, 10 నంబర్ ఉన్నా, ఏ నంబర్ ఉన్నా కానీ కూడా నేను బిఫోర్ ఇయర్ ఎలా ఉందో ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీ పేరు, మీ ఫోన్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. అలాగే 3 నంబర్ వచ్చిందనుకోండి, పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, మరియు జాబ్స్ రాని వారికి జాబ్స్ వస్తాయి, మంచి గొప్ప పొజిషన్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో అది ఈ ఇయర్లో మీకు జరుగుతుంది అన్నట్లు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నట్లు. అంటే ఇంతకుముందు ఏదో ఇప్పుడు ఒక బీపీతో కానీ షుగర్తో కానీ దేనితోటైనా సరే మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఈ 3 నంబర్ పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చిందనుకోండి, మీకు అవన్నీ తగ్గిపోతాయి అన్నట్లు. కాబట్టి మీకు ఏ నెంబర్ ఉంది, మీకు ఏమైనా జబ్బులు ఇట్లా ఉంటే మీకు తగ్గుతలేవా, అది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకోండి. కానీ మీ పేరు అనేది, మీ ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా అని మనల్ని ఐడెంటిఫై చేసేది మన పేరుతోని, మన ఫోన్ నెంబర్ తోటి. అవి మనకు కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ మనకు డబ్బు ఆగాలి అంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఇంకో నెంబర్ని చూసుకుందాం. 5వ నంబర్. అంటే నేను ఇవి గుడ్ అని రాస్తున్నాను కాబట్టి ఇవన్నీ మంచి నెంబర్లు అన్నట్లు. ఈ 5వ నంబర్ కనుక మనకు పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా మనం అన్ని రంగాల్లో ముందుంటాం. మనకు విదేశీ ప్రయాణాలైనా సరే వెళ్తాము. మనకు ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వచ్చిందనుకోండి, మనం ఒక దారిలో వెళ్తున్నట్లయితే యూ టర్న్ తీసుకుంటాం అన్నట్లు. ఈ 5 నంబర్ వస్తే యూ టర్న్ తీసుకుంటాం. అంటే ఎందుకంటే మనము ఎంచుకున్న దారి మంచిదైంది అనుకోండి, మంచిగా వెళ్తాము. చెడుగా ఉందనుకోండి, చెడుగా వెళ్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను. ఇది మనం వెళ్ళే దారి కాబట్టి దీనికి మనం ఇక్కడ నుండి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకోండి, వెళ్తూ ఇది చెడు దారి, ఇది మంచి దారి. ఇది చెడు దారి, ఇది మంచి దారి. ఈ వ్యక్తి ఇక్కడ నుంచి వస్తూ ఈ చెడు దారిలో వెళ్ళిన అనుకోండి, ఆయన లైఫ్ అనేది చెడుగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు మంచి వైపు అడిగేసి మంచి వైపు వచ్చింది అనుకోండి, అతని లైఫ్ అనేది అద్భుతంగా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ 5 నంబర్ అనేది ఎవరికైనా సరే మంచి నంబర్ అన్నట్లు.
బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా మంచిది, అనుకోని విధాలుగా ధనాన్ని పొందుతారు అన్నట్లు. ఎక్కడికి వెళ్ళినా అని కూడా జాబ్స్ చేస్తున్న వాళ్ళకు ఇంక్రిమెంట్ జరుగుతుంది, మంచి గొప్ప గొప్ప హై పొజిషన్కు వెళ్తారు అన్నట్లు. కాబట్టి ఈ 5 నంబర్ మీకు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా, మీకు ఎలా ఉంది ఇప్పుడు ఇయర్, ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్కరికి మంచి జరగదు అన్నట్లు. ఎందుకంటే వాళ్ళ పేరు మన ఫోన్ నంబరు అనేది కరెక్ట్ లేదనుకోండి, ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్ నెక్స్ట్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఏ నంబర్ కూడా మంచిది కాదు, ఏ నంబర్ కూడా చెడ్డది కాదు. ఏ నంబర్ ఎక్కడ వాడాలో తెలిసి ఉండాలి, ఏ నంబర్ ఎక్కడ వాడకూడదో తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6 నంబర్. 6 నంబర్ వచ్చేసి గుడ్ అంటే మంచి నంబర్ అన్నట్లు. ఈ 6 నంబర్ కనుక మనకు వచ్చింది అనుకోండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నా సరే, మనకు ఇంట్లో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టాల్లో ఫ్రెండ్స్లో ఎక్కడున్నా సరే మనకు అందరూ మనల్ని ఆహ్వానిస్తారు అన్నట్లు. అంటే మనం ఎక్కడ ఉన్నా సరే మనల్ని పిలిచి మనతోటి కలిసిమెలిసి జీవించడానికి, తిరగడానికి ఈ 6 నంబర్ని మనకు గుంజుతుంది అన్నట్లు, లాగుతుంది వాళ్ళ శక్తిలో దాని వైపు. కాబట్టి ఈ 6 నంబర్ అనేది మంచి ఎంజాయ్నెస్ని ఇస్తుంది అన్నట్లు. డబ్బుకు డబ్బు ఉంటుంది, బిజినెస్కు బిజినెస్ డెవలప్ అవుతుంది, మంచితనానికి మంచితనం ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా కూడా అన్ని సక్సెస్ని తీసుకొస్తుంది ఈ 6 నంబర్ పర్సనల్ ఇయర్ నంబర్. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందా లేదా అంటే మనం కరెక్ట్ పొజిషన్లో ఉన్నా కానీ, అంటే 6 నంబర్ ఉన్నా కూడా మనకు మంచిగా జరుగుతలేదు అంటే మనకు అది ఎక్కడో ప్రాబ్లం ఉందన్నట్లు. అది మనం తెలుసుకొని ముంగటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ 5 నంబర్, 6 నంబర్, 3 నంబర్, 1 నంబర్ వచ్చినప్పుడు చాలా మందికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. అనుకోని విధంగా ఎక్కడి నుండైనా సరే బంగారం రావడము, లేకపోతే తాత ముత్తాతల ఆస్తులు రావడము, ఏవైనా సరే భూమి వివాదాలు ఉన్నా కూడా తొలగిపోవడము, మరియు అలాగే ఏదైనా అన్నముల పంచాయతీలు ఉన్నా, లేకపోతే ఏమైనా కొనాలి అనుకున్నా, అంటే కొత్తగా ఫ్లాట్లు కానీ ఏదైనా భూమి జాగా కానీ ఏదైనా కొనాలనుకున్నా కానీ కూడా ఈ 6 నంబర్ మనకు వచ్చినప్పుడు 100% మనం కొంటాము. కాబట్టి ఇది మనం చూసుకోవాలి. అలాగే 9 నంబర్. ఈ 9 నంబర్ వచ్చేసి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎవరికైనా సరే 9 నంబర్ పర్సనల్ ఇయర్ నంబర్ వచ్చిందనుకోండి, గత 10 సంవత్సరాలుగా మనకు జరగలేని పనులు, పెండింగ్లో ఉన్న పనులు ఏదైనా సరే ఈ సంవత్సరంలో మనకు జరుగుతాయి. ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము, నాకు ఈ పని కావాలి, ఈ పని కావాలి, ఎక్కడికి వెళ్ళినా నాకు అవుతలేదు, ఎన్ని పూజల దగ్గరికి, ఎన్ని గురువుల దగ్గరికి, ఎంత దగ్గరికి, హాస్పిటల్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి 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 ఎక్కడికి వచ్చినా కూడా పనులు జరుగుతలేవు అంటే ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రం 100% జరిగే అవకాశం ఉంటుంది. కానీ మనం పెట్టుకున్న పేరు, మనం పట్టుకున్న ఫోన్ నంబరు, మనం ఎంచుకున్న డేట్లు అనేటివి మాత్రం దీనిలో జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అన్ని జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 9 నంబర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు పని చేసినా చేయకున్నా, మీరు ఎక్కడ ఉన్నా సరే సడన్లీ మీకు డబ్బు అనేది వస్తుంది. అది ఎలానో నన్ను అడగద్దు, మీరు చేసే విధానం, మీరు ఉండే విధానాన్ని బట్టి మీ దగ్గరకు వస్తుంది అన్నట్లు. ఎందుకంటే నేను చాలా వ్యక్తుల్ని నేను చూశాను, నేను చెప్పాను, అవి జరిగాయి. కాబట్టి దాంతో పాటు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి 9 నంబర్ వస్తే చాలా మంచిది. అలాగే ఇప్పుడు మనం చూసుకుందాం, ఇవన్నీ మంచివి, ఇవి నో గుడ్. ఇప్పుడు నేను చెప్పేవి ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఏం పరిహారం తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకు 2 నంబర్ వచ్చిందనుకోండి, కొంచెం ఈ 2 నంబర్ వచ్చిందనుకోండి కొంచెం ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అది పట్టుకున్నదనుకోండి కొన్ని సంవత్సరాల వరకు అది విడిచిపెట్టదు. అంటే గబ్బిలం లాగా పట్టుకుంటుంది అన్నట్లు. మనం ఎక్కడ ఉన్నా సరే హెల్త్ గురించి కేరింగ్ తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్. అలాగే
ఎవరికైనా సరే మధ్యవర్తిత్వం ఉండకూడదు. మధ్యలో మాత్రం ఉన్నారనుకోండి, అది వాళ్ళ మీదనే పడుతుంది. ఈ 2 నంబర్ ఉన్నప్పుడు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికో వెళ్తున్నారనుకోండి, అక్కడికి వెళ్తే ఒక 10 రూపాయలు నాకు లాభం వస్తుంది అని చెప్పి మీరు వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు 20 రూపాయల నష్టం జరుగుతుంది, కానీ 10 రూపాయల లాభం అయితే రాదు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నట్లు. మనం ఏదైనా సరే కొంచెం చేశామనుకోండి, పెద్దగా అయిపోతుంది. కాబట్టి మీరు ఈ నంబర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో నంబర్ వచ్చేసి 4 నంబర్. ఈ 4 నంబర్ వచ్చేసి ప్రమాదాలకు సంకేతం. అంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 నంబర్ వచ్చినప్పుడు ఏంటంటే, మీకు ఏవైనా కోర్టు సమస్యలు ఉన్నాయనుకోండి, అవి తీరిపోతాయి. అంటే ఈ 4 నంబర్ అనేది ఒక 50% బాగుంటుంది, ఒక 50% బాగుండదు. అంటే ఒక 50% దైవం, ఒక 50% దయ్యం అన్నట్లు. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఈ 4 నంబర్. కాబట్టి ఈ 4 నంబర్ వచ్చేసి ఎప్పుడు అంటే మనకి ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా కానీ, ఏదైనా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా కానీ, మొండి బకాయిలు వచ్చేటివి ఉన్నా కానీ, ఏవైనా తీరని సమస్యలు ఉన్నా కానీ కూడా కొన్ని తీరిపోయే అవకాశం ఉంటుంది. కానీ అది మనకు పేరు, ఫోన్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇది మాత్రం గ్రహించుకోవాలి. ఈ 4 నంబర్ అనేది లేపిందనుకోండి ఆకాశానికి అందిస్తుంది, పండబెట్టింది అనుకోని భూమిలో తొక్కేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చినప్పుడు ఇది నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఏంటంటే ఇది ఒక విషయం మాత్రం మీరు 100% గ్రహించుకోండి. ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వము ఉండకూడదు. ఈ 4 నంబర్ వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం ఉన్నారనుకోండి, మీరు ఇరుకుల్లో పడ్డట్లే. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టరు, మీ పైన పడుతుంది ఆ సిచ్యువేషన్. అంటే మీరే కట్టాల్సి వస్తుంది అన్నట్లు. కాబట్టి ఈ 4 నంబర్ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్ల చుట్టూ 100కు 100% తిరిగే అవకాశం ఉంటుంది. దానికి రెమెడీస్ కూడా ఉంటాయి. అది ఎలాగో మీరు తెలుసుకోండి. కాబట్టి 4 నంబర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడమే మంచిది. అలాగే 7 నంబర్. ఈ 7 నంబర్ వచ్చిందనుకోండి, కొంచెం సైంటిస్ట్గా ఉంటారన్నట్లు. అంటే ఏదైనా సరే ఆలోచించడము, ఫిజికల్గా మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళడము, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. మనం రోడ్డు పైన మనం ఒక వెహికల్లో మంచిగానే వెళ్తున్నాం అనుకోండి, ఎదుటివాడు రాంగ్ రూట్లో వచ్చి మనకు గుద్దుతాడు అన్నట్లు. అంటే మనం మంచిగా వెళ్ళినా కూడా ప్రమాదాలు మనల్ని ఫోన్ చేసుకుంటూ వస్తాయన్నట్లు. అంటే నేను వస్తున్నా, నువ్వు ఉండు రెడీగా అని ఈ 7 నంబర్ వచ్చినప్పుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే 7 నంబర్ వచ్చినప్పుడు విదేశాలకు వెళ్తారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఎవరైనా సరే విదేశాలకు, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు 7 నంబర్ వచ్చిందనుకోండి, కంపల్సరీ 7 నంబర్ వచ్చినప్పుడు విదేశాలకు వెళ్తారు. ఏ పనిలో అయినా సరే స్థిరపడతారు మంచిగా. ఇది 7 నంబర్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 8 నంబర్. ఈ 8 నంబర్ వచ్చినప్పుడు కూడా ఇది ఎవరికి మంచిది అంటే రాజకీయ నాయకులకు మంచిది. రాజకీయ నాయకులకు ఎందుకు మంచిది అంటే, పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వచ్చింది అనుకోండి, 8 వస్తే మాత్రము రాజకీయంగా గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా వ్యక్తుల్ని నేను చూడటం అనేది జరిగింది. ఎవరి నంబర్ అయితే పర్సనల్ ఇయర్ నెంబర్ 8 నంబర్ వస్తుందో వాళ్ళు 100% రాజకీయంగా గెలుస్తారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో బలరేఖలు ఉండాలి, బలహీన రేఖలు ఉన్నాయా చూసుకోవాలి. నేను బలరేఖలు, బలహీన రేఖల గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలలో మీకు చెప్తాను. ఈ 8 నంబర్ వచ్చినప్పుడు రాజకీయంగా అంటే వార్డు మెంబర్ నుంచి సీఎం పిఎంల వరకు ఎవరైనా సరే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మన పేరు బలం, ఫోన్ నంబర్ బలం అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ఈ 8 నంబర్ వచ్చినప్పుడు కొంచెం అనుకోని విధాలుగా మనకు ధన ప్రాప్తి కలుగుతుంది. అది కూడా గ్రహించుకోవాలి. కానీ హార్డ్ వర్క్ చేస్తేనే ప్రతిఫలం అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ చేయలేమా, మనకు ఫలితం అనేది ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినా అని ప్రతిరోజు 10 నిమిషాలు చెమట ఊడ్చాలి. మనం చెమట ఊడ్చినట్లయితేనే మనకు ప్రతిఫలం అనేది ఉంటుంది ఈ 8 నంబర్ వచ్చినప్పుడు. కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న పర్సనల్ ఇయర్ నెంబర్ ఏంది,
మనకు నెక్స్ట్ రాబోయే పర్సనల్ ఇయర్ నంబర్ ఏంది, మనకు ఇంతకు ముందు ఉన్న పర్సనల్ ఇయర్ నంబర్ ఏంది, ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి. అంటే మనకు ఏది మంచిది ఏది చెడ్డది, ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు, ఇంతకుముందు ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది. ఈ నంబర్స్ మంచి నంబర్స్ వచ్చినా కూడా మీ లైఫ్ ఏం చేంజ్ అవుతలేదు అంటే అది మీ పేరులో కానీ, మీ ఫోన్ నెంబర్లో కానీ, మీ మ్యారేజ్ డేట్లో కానీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కానీ మీకు ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. కాబట్టి ఈ నంబర్స్ వాటి గురించి తెలుసుకోండి. ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా సరిదిద్దుకోవాలనేది మీరు తెలుసుకోండి, అనుకున్నది సాధించండి. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో కనుక మన వీడియో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అనే సింబల్ని యాక్టివేట్ చేయండి. మరిన్ని ఇలాంటి రిలేటివ్ వీడియోస్ కోసం మనకు కామెంట్ చేయండి. మీకు దేని గురించి అయినా సరే చెప్పడం అనేది జరుగుతుంది. ఇది నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి అడగడం అనేది జరిగింది. అతని గురించి నేను వీడియో చేశాను. మీ అందరికి కూడా యూస్ఫుల్గా ఉపయోగపడుతుంది. మనం ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకునే దానిలో భాగంగా సులభంగా, వేగంగా, ఆనందంగా నా అకౌంట్కి 1,59,000 రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. జై హింద్.